అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆల్రెడీ మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుందండి. పట్టాభిపురం మెయిన్ రోడ్ అనమాట. వెంగమాంబ టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చేసామన్నమాట అండి. రోజుకొక టిఫిన్ సెంటర్ చూపిస్తున్నారేంటా అనుకుంటున్నారండి. గుంటూరులో బహుళ రుచుల సమ్మేళనం అండి. ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట. అమ్మమ్మ ఒక విధంగా తయారు చేస్తుందంటే రుచితోటి, అలాగే నానమ్మ ఒక రకంగా తయారు చేస్తుంది, అలాగే నేను ఒక విధంగా తయారు చేస్తాను, నా పిల్లలు ఒక రకంగా తయారు చేస్తారు. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రుచిగా ఉంటుందండి. ఆ చేతి యొక్క మహత్యం అలాంటిదనమాట. అలాగే ఈ టిఫిన్ సెంటర్లో ఒక్కొక్క టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఒక్కొక్క విధంగా ఉంటుందండి. అందుకోసం చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి. బజ్జీలు, పునుగులు, అలాగే గారెలు, అన్ని రకాలు ఉన్నాయి. అలాగే డిఫరెంట్ ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఓనర్ గారు చెప్పే మాటలు విందాం. ఓకేనా? నమస్తేనండి. మనం పట్టాభిపురం మెయిన్ రోడ్డు వద్ద ఉన్నామండి. ఆ మెయిన్ రోడ్డు మనం ఊళ్ళోకి ప్రవేశించేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. వెంగమాంబ టిఫిన్ సెంటర్ అండి, అందండి కార్నర్ అనమాట. అలాగే మనం గుజ్జురుగుళ్ళ లోపలికి ప్రవేశించేటప్పుడు ఇటు సైడ్ ఉంటుందన్నమాట, లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట అండి. పట్టాపురం మెయిన్ రోడ్ అండి. వెంగమాంబ అంటే మనకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది అనమాట. ఓనర్ గారండి, నమస్తేనండి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారండి? 34 సంవత్సరాలు. 34 సంవత్సరాలు. స్వచ్ఛమైన ఆయిల్ వాడతాం, బెల్లం జిలేబీ వాడతాం, బజ్జీ కానీ గారి కానీ పులుసు కానీ అన్ని ఐటమ్ మా దగ్గర ఉంటాయి. బెల్లం జిలేబీ కావాలంటే పచ్చి బెల్లం జిలేబీ ఓకే ఓకే చాలా 34 సంవత్సరాలు. ఓకే ఓకే, మీరు ఇక బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. బాగా 34 సంవత్సరాలు అంటే మా పిల్లలు ఇప్పుడు మేము చేసి ఇప్పుడు మా పిల్లలు చేస్తున్నారు. ఓకే ఓకే, మీ పిల్లలు కూడా? ఒక అబ్బాయి బీటెక్ చదివాడమ్మా, ఒక అబ్బాయి డిగ్రీ చదివాడు. ఓకేనండి, ఓకే, సంతోషం. అవునండి, అవును, చదువుకున్నా కూడా ఈ రోజు ఉద్యోగులు ఎక్కువ ఉద్యోగాలు సరిగా లేవు కదా. కాబట్టి అవును, ఈ బిజినెస్ చేసుకుంటే కష్టపడితే ఎంతో సులభం అండి, ఎంతో బాగుంటుంది అనమాట. ఉద్దేశం ముందే ఆ ఉద్యోగాలు పోయి ఆ ఇబ్బంది పడే కనుక మీ కళ్ళ ముందు ఉంటారు, సంతోషంగా ఉంటారు. మనకే అవసరమైన మంచి అవును, ఇక్కడ పెట్టుకో చేపిస్తాం. చేదోడు వాదోడుగా ఉంటారు కదా. తండ్రికి కొడుకులు అండగా ఉంటే మనకు కావాల్సింది ఏముందండి, ఒకళ్ళకొకళ్ళు కళ్ళ ముందు ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే అండి కష్టపడితే దానికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందండి. కానీ కష్టపడాలి, సోమర్తనం లేకుండా కష్టపడితే దేంట్లోనైనా సరే శ్రమ పడితే అందుకు ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. సరే అండి, ఇంకా మనం అన్ని పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇది మైసూర్ పాక్ అండి. మీరు ఫేమస్ బెల్లం జిలేబీ జిలేబీ ఆయిల్ కూడా మేము స్టీల్ డబ్బాలు ఆయిల్ వాడతాం. కానీ క్వాలిటీ అన్ని మా దగ్గర గారి కానీ మంచి కానీ ఫుల్ కానీ అంత క్వాలిటీ బట్టే మాకు 34 సంవత్సరాలు మాకు వ్యాపారం. డైలీ కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఇగోండి మైసూర్ పాకు, పట్టుకుంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉన్నది, ఎంత స్మూత్గా ఉన్నదో. ఓన్ చేయటమేనమాట వాళ్ళు, ఓన్ తయారీ. ఓకే ఓకే, ఓన్ తయారీనండి. ఓకే ఓకే, సూపర్ అండి. అలాగే ఇక్కడ బాదుషా కూడా ఉన్నదండి, చూసారా? రసాన్ని వెదజిల్లుతుంది అనమాట చక్కగా. అలాగే బెల్లం జిలేబీ కూడా ఉన్నదండి. ఇదిగోండి, చూసారు ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా ఉన్నదో బెల్లం జిలేబీ. మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి, పంచదార కాకుండా బెల్లం జిలేబీ అనేది చాలా మంచిది. అవునవునవును. అలాగే ఇక్కడ పర్లా తీసుకోండి. ఓకే, ఇదిగోండి బెల్లం జిలేబీ నంబర్ 1 అండి. ఓకే ఓకే, బెల్లం పాకం. అవునవును, కస్టమర్స్ కూడా బాగున్నారండి.
ఇదిగోండి ఈ స్వామి అయ్యప్ప స్వామి వచ్చేసి పునుగులండి. పునుగుల స్వామి పునుగులు వేస్తున్నారు అన్నమాట. పెద్ద పెద్ద పునుగులు వేస్తున్నారు. చూసారా పునుగులు పెద్ద పెద్దవి. ఇగోండి చకోడీలు కూడా మొత్తం కూడా వాళ్ళు ఓన్గా తయారు చేసుకుంటారు అన్నమాట. వాళ్ళంతటా వాళ్ళు ఇంట్లో వాళ్ళ బాబు వాళ్ళ కుటుంబంతో తయారు చేసుకుంటారు. ఇదేమో చెక్క పకోడీనండి, అన్ని వెరైటీస్ తోటి. ఇదిగోండి కస్టమర్స్ చూసారా ఎలా ఉన్నారో, ఎంత క్రౌడ్గా ఉన్నదో. పట్టాభిపురం మెయిన్ రోడ్ అనమాట అండి. మొత్తం కూడాను చాలా క్రౌడ్గా ఉన్నారు కదా. ఇదిగోండి ఇక్కడ మీరు పార్సిల్స్ కడుతూ ఉంటారండి? అవునండి. ఓకే ఓకే, చాలా పెద్ద. ఇదిగోండి పకోడీ, ఇది ఆనియన్ పకోడీనండి. ఇదేమో గారె, మినప గారె. ఇది బజ్జీనండి. అదేమో పునుగు. ఇదేమో టమాటా చట్నీనా? టమాటా చట్నీ. ఓకే. పకోడీ ఎట్లాగండి? 130, పావు 70. ఓకే. గారండి, గారెలాగా? అవన్నీ 20కి 3. 20కి 3. ఇక బజ్జీనైనా పునుగైనా 20కి 3. ఓకే ఓకే. అలాగే సన్న కారపూస కూడా తయారు చేశారండి. కారపూస కూడా తయారు చేశారన్నమాట. మీరేనమ్మా బాబు? ఇదిగోండి ఓనర్ గారి బాబట్టండి, వాళ్ళ సన్న అనమాట, కొడుకు. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇక్కడే తయారు చేసుకుంటూ ఉంటున్నారనమాట. తండ్రికి చేదోడు వాదడుగా ఈ జనరేషన్లో ఈ టైంలో హెల్ప్ చేయటం చాలా కష్టం అమ్మా. చాలా దూరంగా వెళ్ళిపోతారు తల్లిదండ్రులకి. నీ గొప్పతనం అనమాట. దగ్గర ఉండి మీ నాన్నని చూసుకుంటూ వ్యాపారంలో పాలు పంచుకోవటం అంటే చాలా గొప్పతనం కదా. అవును, గాడ్ బ్లెస్ యూ అమ్మ. చూసారా కస్టమర్స్ ఎలా ఉన్నదండి టిఫిన్? బాగుంటుందా? ఓకే. ఎలా ఉన్నదమ్మా టిఫిన్? ఎలా ఉంది నాన్న? ఎలా ఉంది? బాగుందా? ఏంటి పునుగా? ఓకే ఓకే. ఎలా ఉందయ్యా టిఫిన్? బాగుందా? డైలీ కస్టమర్సా మీరు? ఓకే ఓకే. బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చల్లని వాతావరణంలో, ప్రశాంతంగా చక్కగా సాయంకాలం వేళ ఈ విధంగా కస్టమర్స్ క్రౌడ్ తోటి ఉన్నారనమాట. ఏదైనా మనం సొంతంగా ఓన్గా పెట్టేసుకొని కష్టపడుతుంటే అందులో ఉన్న సంతోషం ఆనందం వేరు కదండి. కష్టంలోనే సంతోషం ఉంటుందన్నమాట. ఓకే ఓకే. ఇవి వెనకమాలే టీ స్టాల్ అండి, టీ కార్నరు. రూపాయికి 2 బజ్జీల నుంచి మేము అమ్ముతున్నాం. రూపాయికి 2 బజ్జీలు, 15 రూపాయలు. ఫస్ట్ ప్రారంభించారు అలా పెట్టినప్పుడు రూపాయికి 2 బజ్జీలు. అవునా? 34 మార్చికి 75 రూపాయలు చేస్తాం. ఇవాళ 2 బజ్జీ 15 రూపాయలు, ఇవాళ 1200 చేస్తాం. 34 సంవత్సరాలు అయితే. అవునండి, గత 34 సంవత్సరాల నుంచి ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకంతా తెలుసు, పరిచయం. ఏదైనా కష్టంలోనే ఉంటుందండి. మనం చేసేదాన్ని బట్టి. అవునండి, దాన్ని బట్టి అభిమానిస్తారు. అవునండి. వ్యాపారాన్ని కూడా కొంత ఇలువలు కావాలి. ఇలువగా వ్యాపారం చేస్తే ఏ వ్యాపారాలైనా వెళ్ళిపోతాయి. అవునండి, వ్యాపారానికి మించింది లేదండి. ఏదైనా వ్యాపారానికి మించింది లేదు. పొలం అయినా సరే, వ్యాపారం అయినా సరే దానికి మించింది. కొంత మన ఓపిక, అవును, మాట్లాడే విధానాన్ని బట్టి. అవునండి, ఆకట్టుకోవాలండి. ముందు ఆకట్టుకోవాలి. ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మీరు. 10 మంది వస్తుంటారు కాబట్టి క్వాలిటీ ఇవ్వాలి. రీజనబుల్ రేట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దిగువ తరగతి నుంచి ఎగువ తరగతి వరకు ఉన్నారు కాబట్టి అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయి కాబట్టి చక్కగా అందిస్తున్నారు కాబట్టి కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు. అవునండి, అవునవును. ఓకే ఓకే. వాళ్ళ బాబు చెప్తున్నాడండి జాంగ్రీ వస్తున్నాయి వేడి వేడిగా అని అంటున్నాడు. చూసారా, వ్యాపారం పట్ల అలా ఉండాలండి. అదిగోండి వేడి వేడి జాంగ్రీ వచ్చేసింది అనమాట. కలర్ఫుల్గా చూసారా ఎలా ఉందో చూస్తుంటేనే. అంతా వాళ్ళు ఓనేనండి, మొత్తం కూడా వర్కర్స్ చేత దగ్గరుండి చక్కగా చేపిస్తున్నారనమాట. ఐటమ్స్ అన్నీ. క్యాటరింగ్ కూడా ఉంటుందండి? క్యాటరింగ్ అది ఉండదు. అదేనండి, వాటినే ఆర్డర్స్ ఇస్తాం. ఓకే ఓకే. గారే బజ్జీ ఆర్డర్ ఇస్తే చేసేస్తారు. ఓకే. పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనానండి బజ్జీలను గారె అనేది జిలేబీ కావాలన్నా జిలేబీ కానీ ఏ ఐటమ్ కావాలన్నా చేసి పంపిస్తారు. ఓకే.
రేట్స్ మాత్రం రీజనబుల్గా ఉన్నాయి. క్వాలిటీగా నూనె ఆయిల్ కూడా మంచి ఆయిల్ కూడా స్టీల్ డబ్బాలు వాడతాం, క్వాలిటీ ఇస్తాం. ఓకే. క్వాలిటీ ఇస్తేనే ఈరోజు ఇస్తేనేగా రుచిని చూసే కదండి వచ్చేది, రుచి చూస్తేనే వస్తుంది. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి అది వ్యాపారం చేస్తున్నాం అంటే క్వాలిటీ ఉంటేనేగా. అవునండి అవునండి అవును. చూసారండి ఎంత క్రౌడ్గా ఉన్నారో. మొత్తం కూడా ఓపెన్ ప్లేస్లో చక్కగా బయట నిల్చొని తింటున్నారనమాట. వాళ్ళకి నచ్చిన పదార్థాలు తీసుకొని తినేస్తున్నారు. వెంగమాంబ హోటల్ అండి, పట్టాభిపురం దగ్గర అనమాట. అలాగే టీ కార్నర్ అనమాట. చూసాం కదా. ఏమండి ఉదయం టిఫిన్ కూడా ఉంటుందా మీ దగ్గర? ఉంటుందండి. ఉదయం 11 గంటలకు బిగిన్ చేస్తాము ఈ ఐటమ్. సాయంత్రం 10 గంటలకు క్లోజ్. ఇదే టిఫిన్ అంటే ఇడ్లీ నాను అవి కాకుండా ఓన్లీ ఇది. ఓకే ఓకే. ఈ టిఫిన్ సెంటర్ అనమాట. స్వామి హాల్ ఎదురుగా, స్వామి హాల్ ఎదురుగానేనండి వెంగమాంబ హోటల్ అనమాట. అంటే టీ కార్నర్ చూసారు కదా. అదిగోండి వెంగమాంబ హోటల్ అండ్ టీ కార్నర్. ఇదివరకే టిఫిన్ ఉంటుంది. ఎప్పుడంటే కరోనా అప్పుడు ఆపేసాం. కరోనా ఇప్పుడు ఉన్నది. కరోనా టైంలో ఆపేసాం. అవునులేండి అవును. కరోనాకి చాలా మంది కూడా ఆపుకేశారండి. అవును. ఇదిగోండి గారె వేస్తున్నారు స్వామి. చూసారా చాలా అలవాకగా వేస్తున్నారు స్వామి గారె అనేది. మినపగారె. ఇందాక పునుగులు చూసాం కదండి, మినపగారె ఒక వాయి ఆల్రెడీ వేసేసుకున్నారండి. నెక్స్ట్ ఈ గారు మళ్ళీ వేస్తున్నారు అనమాట. రెండోసారి కూడా వేస్తారనమాట. రెండోసారి కూడా వేస్తారు కదా స్వామి. చూసారా గారె పిండిలో ఏమేమి వేస్తారు స్వామి? ఉల్లి మిరప, ప్యూర్ మినప్పిండి, పచ్చిమిరపకాయలు, వేసేస్తారు. అల్లం జీలకర్ర మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానేనండి. ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. అందుకే కస్టమర్స్ కూడా ఆ విధంగా ఉన్నారు. అదిగోండి రెండోసారి కూడా వేసేస్తారు. చూసారా. అదిగోండి పార్సిల్స్ కూడా చూసారు ఎట్లా కడుతున్నారా. సార్ కూడా ఆ విధంగా చూస్తున్నారు కదా, ఆయన కూడా ఎలా చేస్తున్నారు. ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు అనమాట. గారెంటే తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అంటాం కదండి. మన గుంటూరు మిరపగారె, మిరప బజ్జీ అంటే ఫేమస్ కదండి. గుమగుమలాడిపోతున్నాయి చక్కగా. చూసారా ఎలా ఉన్నారు మొత్తం కూడా.
అరే ఏమండి టిఫిన్ ఎలా ఉన్నది బాబు? బాగుందమ్మా. బాగుందా? ఓకే ఓకే. టిఫిన్ ఎలా ఉందమ్మా? ఎలా ఉందండి? బాగుందా? పునుగా రెండు. ఓకే. చట్నీ బాగున్నదా? ఓకే. ఎంజాయ్ చేయండి. చల్లటి గాలికి ఆహ్లాదకరంగా. అవును, చలికాలంలో హాట్గా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇట్రామ్మ కొంచెం బాబు. అదిగోండి గారెలు అయిపోయాయి అన్నమాట. చూసారా, గారెలు అయిపోయాయి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా చక్కగా ఇలా పెట్టేసుకొని వాము పెట్టేసుకొని రెడీగా తయారు చేసి పెట్టుకున్నారు అనమాట. ఇదిగోండి శనగపిండి అనమాట. శనగపిండి కూడా మేము ఏ రోజు ఆ రోజు పట్టిస్తామండి. ఓకే ఓకే. పచ్చిపప్పు ఏ రోజు ఆ రోజు పట్టిస్తాం. ఓకే ఓకే. అంత పట్టిస్తే టేస్ట్ బాగుంటుంది. అవునండి, శనగపిండి అలా ప్యూర్ అయితేనే బజ్జీకి రుచిగా ఉంటుంది. ఇదిగోండి ఓన్లీ అసలు ఏం కలపలేదండి, ఓన్లీ శనగపిండే కలిపారు. కొంతమంది బియ్య పిండి కలుపుతారండి. పిండి కలిపితే గట్టిదనం వస్తుంది. అవును, గట్టిదనం వస్తుంది, స్మూత్నెస్ రాదు. లేకపోతే వాము కూడా బజ్జీ మిరపకాయలు పెడతాము. ఓకే ఓకే, వాము పెట్టేస్తారు. ఇదిగోండి బజ్జీకి రెడీ చేస్తున్నారనమాట. ఇక పిండి అనేది అలా బాగా బీట్ చేసి కలుపుకోవాలి. శనగపిండి అనేది ఓన్లీ ఇక శనగపిండే కలిపారు. చూసాం కదా మన కళ్ళ ముందే. పిండి కన్సిస్టెన్సీ చూసారా? చూడండి పిండి కన్సిస్టెన్సీ మన వాళ్ళంతా ఎలా చూడండి ఎలా కలుపుతున్నారో స్వామి. అలా బాగా బీట్ చేస్తే బజ్జీ అనేది బాగా పూలుగా వస్తుంది, క్రంచీగా కూడా వస్తుందండి, కరకరగా ఉంటుంది పైపెచ్చు. అదిగోండి ఆ కన్సిస్టెన్సీతో కలిపారు చక్కగా పిండి అనేది. డబ్బాలు ఇదిగోండి డబ్బా, స్టీల్ డబ్బాలో రుచి గోల్డ్ పోస్తున్నారు. చూసారా, డబ్బా తోటి ఆయిల్, ప్యూర్ ఆయిల్ వాడుతున్నారు. ఓకే. ఇదిగోండి ఉల్లిపాయ బజ్జీ. ఫోన్ ఉంటే ఇదిగోండి బజ్జీ వేస్తున్నారు స్వామి. చూసారా, వేడి వేడి బజ్జీ చక్కగా. ఉల్లిపాయ బజ్జీ చూడండి, ఉల్లిపాయ బజ్జీ ఎలా వేస్తున్నారు. మనం కూడా నేర్చుకుందామండి ఇంట్లో చేసుకోవడానికి.
పిండి కన్సిస్టెన్సీ కూడా చూసాం కదా, ఓన్లీ శనగపిండి. దాంట్లో సాల్ట్ వేస్తారా స్వామి? కొంచెం తినే సోడా వేస్తారా? లైట్గా వేస్తారు. ఇక అంతే, ఆ బజ్జీ ఆ విధంగా వన్ సైడ్ ఒక ప్రక్కన కొంచెం గ్యాప్ ఉంచి వేస్తున్నారండి. గారె, పునుగు, పకోడీ, బజ్జీ, జిలేబీ, జాంగ్రీ, బాదుషా, మైసూర్ పాకు, చకోడి, చెక్క పకోడీ, ఇవన్నీ కూడా బాగా ఫేమస్ అన్నమాట. వెంగమాంబ టిఫిన్ సెంటర్ అండి. ఓకే, అయిపోయింది. చూసారు ఎలా ఉన్నాయో, గుమగుమలాడుతున్నాయి. ఇక్కడ వాటర్ కడుక్కోవటానికని ఇలా ట్యాప్ అది పెట్టేశారు. మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చూసాం కదండి, ప్యూర్ రుచి గోల్డ్ డబ్బా ఆయిల్ పోసారు. అలాగే మన కళ్ళ ముందే శనగపిండి వాడారు. ప్యూర్ క్వాలిటీ శనగపిండి, బేషన్ పౌడర్. బజ్జీ చూసారా ఏ సైజులో ఉన్నాయో, చక్కగా పెద్ద పెద్ద సైజు. గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే ఎంతో ఫేమస్ కదండి. ఇదిగోండి చక్కగా వేస్తున్నారు. సరే, ఎంత క్రౌడ్గా ఉన్నారు. తినేవాళ్ళకి అలాగే పార్సిల్ కట్టే వాళ్ళకి విశ్రాంతి లేదండి. చూసారా ఎలా కడుతున్నారు. అలాగే పార్సిల్స్ కూడా బాక్సులు పార్సిల్ కట్టేసి స్వీట్ ఫంక్షన్స్ కానీ ఏదన్నా బంధువులు ఇళ్ళకి వెళ్తారు కదా, అది వెళ్ళేటప్పుడు అలా ప్యాకేజీ కట్టాలి. మళ్ళీ అవి పోసేస్తారు, చేసేస్తారు. రెండవ పట్టాభి పరువు అనమాట.
గుమగుమలాడే బజ్జీలు రెడీ అయిపోయాయండి. పెద్ద పెద్ద బజ్జీ, గుంటూరు మిరప బజ్జీ రెడీ అయిపోయింది. చూసావా? వేడి వేడి బజ్జీ సైజు చూసారా? ఈ టమాటా చట్నీ కాలిపోతుంది అనమాట, ఊదుకోవాల్సి వస్తుంది. అమ్మకు గుంటూరు మిరపకాయ బజ్జీ కారమే ఉండదండి, వేస్తుంది. బజ్జీ అంటే చాలా ఇష్టం నాకు, సూపర్గా. ఎక్కడికి వెళ్ళినా బజ్జీ మాత్రం తింటానండి. బజ్జీ అంటే ఇష్టం అనమాట. నాన్నగారు మాకు బజ్జీలు తెచ్చేవాళ్ళు నాకు, అందుకని బజ్జీ అంటే చాలా ఇష్టం. గుంటూరు మిరపకాయ బజ్జీ. ఏమండి, ఎలా ఉందండి టిఫిన్? బాగుంది. చట్నీ కానీ గారి బాగుందా? ఎప్పటి నుంచి వస్తారండి సెంటర్కి మీరు? 10 years నుంచి. 10 years వస్తున్నారు. యూట్యూబ్లో पेट्रोल बंक ఎలా ఉందండి టేస్ట్? జిలేబీ బాగుందా? చూసాం కదండి, వెంగమాంబ టిఫిన్ సెంటర్ అనమాట. అన్నీ కూడా అద్భుతంగా రుచిగా కమ్మగా ఉన్నాయన్నమాట. వాళ్ళంతటి వాళ్ళు స్వహస్తాలతో తయారు చేసి సప్లై చేస్తున్నారనమాట. ఎంతమంది కస్టమర్స్ తోటి క్రౌడ్గా ఉన్నదో చూసాం కదండి. మనం పట్టాభిపురం మెయిన్ రోడ్ అనమాట. మనం పట్నం బజార్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. గుజ్జనగడ లోపలికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందన్నమాట. రఘురామ పిల్లల హాస్పిటల్ ప్రక్కనే ఉంటుందండి. వెంగమాంబ బాగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుందన్నమాట సెంటరు. ప్రతి వాళ్ళు విజిట్ చేయండి. ఇక చూసాం కదా, అమ్మ ఒక విధంగా తయారు చేస్తుంది, అమ్మమ్మ ఒక విధంగా తయారు చేస్తుంది, నానమ్మ ఒక విధంగా తయారు చేస్తుంది, నేను, నా పిల్లలు, ఇలా ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్క మహత్యం ఉంటుందండి. అలాగే టిఫిన్ సెంటర్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట. విన్నాం కదా, ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదండి. ఇక అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఓకేనా? సరేనా?
ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.